ఏంటిది రో ఎటు పోతాల్రా? ఎల్కపాలు నీకు పోతాను అత్తవా? ఎల్క పనులు పోతానవా? నీ పల్లెని సక్కవరా ఎల్క పనులు పోతానవరా పాసోనోడా? నా ఎడికి పోతున్నావరా? ఇలా కూర్చొని వచ్చిన కాకునేటోరా పడుతుంది. ఏంది రాజ్యా నా ఆట పెట్టవారా? ఆటనా? ఆట ఎక్కడిది? ఆట ఎక్కడిది అంటే ఏంద్రా ఈ చింతపండు ఎత్త పొడా. ఇలా మా ఆట పెట్టేదాకా ఇచ్చిపెట్టలేదు. దేకిత్రాన్ని గోకుంటుర్తి నిన్న ఇలా మా ఆట పెట్టాక నేను ఇడిచిపెట్టేది లేదు. ఆట ఎక్కడిరా? గవాన్ని కలవాయి ఏ రోజు ఆ రోజే ఉండాలి. ఇవాళ నేను బొర్రించుకుంటూ కొడతా పోడా ఆట పెట్టపోతే. ఏ కొట్రా కొట్టు. నేను గాలేసుకొని ఊకున్నా అనుకుంటున్నావారా? గువ్వలు ఎలా కొడతా నా చేతులు ఎత్తే కొడతావారా? మీ కత్తను కొట్టు. అవునా లొల్లి చల్లకుండా మీకే ఉన్నాయా రెండు నోర్లు? మీకే ఉన్నాయా కాళ్ళు? అరే గాంతే కాదు పల్లె ఆడదాం, ఎవరికి వెళ్తారో చూద్దాం. ఆడదాం చూసుకుందాం. ఏ చెల్ పల్లె ఎక్కడిరా? కోటీలు ఆడాలి. దేకితే మోసేతులు అరగాలి. పల్లె ఆడితే భయపడతారా? మీ కారదా? అరే సిద్ధు భయపడతారా వీళ్ళు? భయపడా? అరే భయపడ నా నెత్తిట్లే లేదు. గాయ తెలిసింది మొన్న ఎలుకని చూసి పాము అనుకొని భయపడి పోయింది ఎవడో. అరే మంచిగా మాట్లాడు రాజ్యా, నాకు తిక్కలేసింది అనుకో పిచ్చి కొట్టు కొడతా. అరే గాయంతే కాదురా పల్లె ఆడతారా ఆడరా ఒకటే ముచ్చరా. ఆడదాం. సంతులు నేను ఒక దిక్కు మీరిద్దరు ఒక దిక్కు ఆడదాం. ఇప్పుడు మొగలు అనిపించుకున్నారు. చల్ ఆడదాం పారి ఆడదాం పారి మాకు ఆడరాదా? అరే నీ ముందే చెప్తానా తాకి తప్పలే మైండ్ లుప్లేదు చూసుకున్నా పారి. ఎంతసేపే జల్ది పోదందా? పానం ఆగుతలేదు అనే పోరి. ఆవుకి దొడ్డు అని పోదాం. గంట మెల్ల కుడతారా అని దొడ్డి అడ్డం దొడ్డ ముడిసి రాక అడ్డం దొడ్డం ఉడితే మావ 2 దవడలు వాళ్ళకి కొడుతుంది. పోదాం ఆగరాదే. ఆ పోరు రాదు కానీ మనం పోదాం దాయసిట్టి. అబ్బక్క నాకు భయం అవుతుంది అక్క. అమ్మలక్క అత్తనే అత్త. నీ అచ్చుడు పాడుగాను అది అత్తనే ఇది అత్తదట. ఇద్దరు ఏం సోప దొరికిర్రేమో నాకు. దీనికి ఎప్పుడు ఎగిరితాం 7 వాళ్ళు పని 3 వాళ్ళు. దీనికైతే గంటలు పొంటలు పని అయిపోయేదాకా ఆగాలి. ఇదైతే ఆగుతలేదు. ఓ మెంటల్ పోరి గట్లా కాదే. జెర్సేపు అయితే ఆ కోరిని నిషి పెడతారు, అంతలో మనం వేసుకొని రావాలి. ఏంటిదక్క దొంగతనమా? దొంగతనం అని గంట నోరు తెరుతానమైంది. వానకాలం ఈగల్సి వస్తాయి నోరుమై. దొంగతనమా? నేను రానక్క. ఇప్పుడే కదనే బిర్యానీ దయ్యం వల్ల మా ఇంటికన్నా కూర్చున్నారు. నువ్వు వనకత్తామని అనుకున్నావు, మెతుకత్తామని మాకే మెరక. మీకు ఎట్లయితే బిర్యానీ తినిపిస్తే అయిపోయాయి. వాళ్ళు మనల్ని చూస్తే అన్నే బొంద పెడతారు. మనకు అవసరమా అక్క? ఇగో ఏం కాదే చిట్టి, అది మా పెద్దమ్మలో కోడే. దొరికితే మీ ఇంటికి వచ్చినామా అందాం, లేకపోతే బిర్యానీ చేసుకొని తిందాం. బిర్యానీ తినడు అవుతుందో గుంజ గట్టేసి వాళ్ళు కొడతారు. పోదాం పారిగా. గింత మేళమే ఉడిచినామా అనుపూరి. ఊడ్చినా కానీ రారి అటు తిట్టిందో కొట్టేస్తానా. అరే ఎర్ర గాల్సా టచ్ పడేంద్రా. ఆ బీర్ సీజన్ కావాలని కొట్టిండు. బాగా పలిచినారా? అట్టిగా దెబ్బలు లాగించుకుంటారు. దెబ్బలు లాగించుకుంటారు పంట వాళ్ళగా చంపుతా. అంత పిచ్చిరి పోరగాలన్నాడు, ఒక్కడికి తెలియలేదు. పల్లి మాదాయింది, మేమే కూడా ఉండిపోరి. ఓరి నాల ముచ్చోడా గిడేం చెప్తాను రా? మీ అవ్వ నీకోసం చూస్తాను కాదురా. ఇవ్వనంటారా నాలుగు ముచ్చోడా అని? నిన్నే అంటాను ఇంకెవళ్ళంట. ఇంకోసారి అంటే మంచిగా ఉండే చెప్తానా. నన్ను నువ్వు అనేది గా ఇంటికాడ పోయి పని చేస్తేంది గిడ ఆడుతున్నావు. నా ఇష్టం, నీకేమైనా సపరేట్. అరే అజ్జిగా ఈడేం చెప్తానురా? నీళ్ళని బయలుతో కొడతానా? కర్రోడు బగ్గ పలిచిండు ఎట్లా మాట్లాడుతుండో చూసినావా? గింత మంచిగా పళ్ళు ఆడతాను కనబడతావు కళ్ళు మాగానే పడుతున్నాయి కానీ చికెన్ బిర్యానీ చేసుకుంటాను. అత్తరారా? అక్క గాలని ఎందుకు పిలుస్తాను? ఆ బాడుకోలు తిక్కలు తిన్నట్టు తింటారు. నీకు తెలియదే మెంటల్ దానా? వాళ్ళే కొన్ని ఎత్తుకొస్తారు, దొరికితే వాళ్ళే తనులు తింటారు. అబ్బా నువ్వు బాగా తెలివైన దాని అక్క. ఏమైందిరా? అత్తరారా? బిర్యానీ అన్నాక రామా పల్లి అక్క. నేను రావన్నా? సరే రారా పొట్టి. బిర్యానీ అనుకుంటా గొర్రెల మంద అయినట్టు పోతారు కానీ బిర్యానీ ఎవరు పెట్టాలి మనకు? మనమే వండుకొని తినాలి. మరి చికెన్ ఏది? గంజిలో ఇవి బోలేవి. బొల్లు బొక్కలు మా ఇంటికాడ ఉన్నాయి కానీ చికెన్ తేవాలి. మరి చికెన్ కి గింత మంది ఎందుకు? పైసలు మేము పట్టుకొస్తాం. పైసలు అంటే మిమ్మల్ని ఎందుకు ఇస్తాం? ఒక కాడ కోడుని ఎత్తుకురావాలి. ఏంది ఎత్తుకొచ్చురా? అబ్బ కొడుక ఎత్తుకొచ్చురా, మాతో కాదు మీరు ఓరి. అంత బిత్రలో లెక్క ఉన్నారేమరా? ఆడోళ్ళు లెక్క భయపడతారు.
దొరికితే దవడల దగ్గరకు వస్తారు మేమైతే రాం. మీరేం భయపడకుర్రా, కొన్ని నేనే ఎత్తుకత్తా. ఎవరన్నా అత్తారో లేదో చూడుర్రి మీరు. ఓ అక్క నేను చూస్తపా ఈ పోరగాళ్ళు అట్టిగానే భయపడతారు. ఇంకా పోరుకున్నంత ధైర్యం లేదు మీకు. అత్తరారు లేకపోతే లేదు, మేమైతే పోతాన్నాం. ఏహే పారాహా, దొరుకుతాం లేకపోలేదు, చికెన్ అయితే దొరుకుతుంది. ఓ బిత్తిరి పోరగాళ్ళు కోళ్ళు ఎట్లా దొరకబడతారు? కళ్ళు కనబడతలేవారు కూడా, చేతులతో దొరకబడుతున్నాం. మీరు గింత పెరగాలి, మీ మేరు గింత ఉదం పెరగాలి. కోళ్ళని దొరకబట్టేటప్పుడు నీ బియ్యం మక్కలు ఎట్లా దొరుకుతాయి? అట్టే ఊత దొరుకుతాయా? అయ్యో పోరి, మా ఇంటికాడ కోపన్ బియ్యం ఉన్నాయి, రాంగా తెచ్చినా అయిపోగానే. అయ్యో అక్క బియ్యానికి ఇప్పుడు మళ్ళీ ఇంటి దాకా పోవాలా? ఇంటికి కూడా ఏం అవసరం లేదు. అంతే జేబులో మక్కలు వేసుకొచ్చిన అచ్చుడుతోనే దొరకబట్టులి. ఊరినియావా ఇంకా జేబుల మక్కలు ఎక్కడిరా? అప్పుడప్పుడు అక్కడికైతే జేబులో వేసుకొచ్చిన కానీ అచ్చుడుతోనే దొరకబట్టులి. అట్టే ఉత్తరం తెల్లమ్మ వేసుకొని పిల్లలు దా దా ఏడ పడనేవి. ఏ కోళ్ళు ఇక్కడ ఉన్నాయి కానీ పొలం పారి. మమ్మల్ని అట్టి వరకు వచ్చారు, మేము పళ్ళని ఆడుకుంటాం. పారి పో పారి. కోడి దొరికిందిరా. కోడి దొరికిందా? ఏది? ఇగో ఇది కాదా? అసలు మెంటల్ రోమాన్స్వా అది గుడ్డు పెట్ట కోడి కొత్త పాపం తల్లుతుంది. ఏ పాపం లేదు ఏం లేదు కానీ పట్టుకొని రారి, గుడ్లకు వచ్చిన కోడి అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఎంత తిన్నా కడుపు నిండుదారా? అది కడుపు పానీలోనే ఇంకా. ఓ పోరి, ఏం చూస్తానవే? దొరికింది పడుకొని రాక సపడేక. అత్తన పారి చెప్పని అడుగుర్రి. అగో గొర్రెల మంది వెళ్ళట్టు వెళ్తారు మా ఇంట్లోకి వెళ్ళి. ఏమైందిరా? ఏం కాలన్న మేము దొంగతనానికి అయితే రాలే. దొంగతనం రాలేదా? దొంగతనం రాలే అనుకుంటా వెనకేమో దాచి పెడతారు. ఏం లేదన్నా, ఏం లేదు. ఏం లేదనుకుంటా వెనక దాచి పెడతారు. చూపెట్టు. ఓరు నీ పాపం పాడుగాను కొన్ని ఎత్తుకుపోతారుగా. ఇసిపెడితే వెనక కూడా అత్తలేదన్న. గందగడ ఎత్తుకోపోతాను. రోజు కోళ్ళు ఎత్తుకోవేది మీరేనారా? రోజుకో కోడి పోతుంది. ఏ రోజు వచ్చేది మేము కాదన్న, ఇవాళనే వచ్చినాం. ఇవాళ వచ్చిర్రా? ఇక గిట్ట కాదు, పోలీసులకు ఫోన్ కొడుతీయా. అబ్బా అద్దన్నా, రామంటి పొరగాళ్ళే తీసుకొచ్చిర్రు, మమ్మల్ని ఇచ్చిపెట్టన్నా. మేము తీసుకొచ్చావా? మీరే మమ్మల్ని పట్టుకొచ్చి మళ్ళీ మా పేరు చెప్తారు. ఓ పోడా, గువ్వలు వలుగుతాయి. మీరే అంటారు కదరా ఫస్ట్ కోన్ ఎత్తుకొద్దామని. కొడుకో ఇక్కడ కాదురో ఈ కథ పాడుగాను. అద్దద్దని అక్క అప్పుడే అన్నది, వీళ్ళే ఇన్లే. మేము ఆడుకుంటా అంటే మీరే పట్టుకొచ్చి మళ్ళీ మమ్మల్ని బాగా చెప్తారుగా. మేము కాదన్నా, వాళ్ళే పట్టుకొచ్చిర్రు. కావాలంటే వాళ్ళ జేబులో మక్కలునే చూడుర్రి. ఓరు నీ కథ కాలిపోను, మక్కలు కూడా పట్టుకొచ్చిరారా? అయితే పక్క ప్లానింగ్ విన్నాచ్చిర్రు. ఓ అన్న ఈ మా ఇంట్లో మక్కలన్నా నేను బుక్కడాన్ని తెచ్చుకున్నా. అగో దొంగ పోరాడు విషయం ఎట్లా మాట్లాడుతాడా? ఎవరైనా మక్కలు బుక్కడానికి తెచ్చుకుంటారా? కోళ్ళ కోసం రోజు జేబులో మక్కలు కోసుకొని తిరుగుతున్నా అన్నావు కాదురా ఇప్పుడు దాకా. ఓరి అవ్వ, రోజు కోళ్ళను మోసేది నువ్వేనారా? అన్నా మేము పోతామన్నా, రోజు కోళ్ళు ఎత్తుకోవేది వాళ్ళే, వాళ్ళని ఏమన్నా చేసుకో. ఇలాంటి పొలాలను స్టేషన్లో వేసి అందించడే మంచిది. అన్న కోడికేసి పెద్దట కదా, పోరగాలని వట్టి బల్బులన్నీ వంగుతాయి. మీరు ఓరి, వాళ్ళ సంగతి చూసుకుంటా, మీరైతే ఓరి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ చెక్కేస్తారులే ఈ రోజంతా.